ఇట్ మెంటల్ CEO. హలో మెటా CEO గారు. యూట్యూబ్ని ఫేస్బుక్ని మా ఫ్రెండ్స్ వాడుతున్నారు. ఎందుకంటే కొంచెం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. హలో సార్, గేమ్స్ అవేవో డైమండ్స్ ఫ్రీగా పంపించండి. ఒకరోజు డైమండ్లు కాదు, ప్రతిరోజు డైమండ్లు ఇస్తాం. ఈ ఫ్రీ ఫైర్ పబ్జీ గేమ్లు ఆడాలి. సండే స్కూల్ చర్చికి వెళ్ళడం మానేయాలి. ఎందుకంటే ఇది నా రాజ్యం, ఇది నా సామ్రాజ్యం. గట్టి మాట్లాడరా అది వాయిస్ రావట్లేదు. ఇదేదో శ్రేష్టమేంటంట ఉచితంగా చేసిన చాక్లెట్. బిజినెస్ వీకెండ్కి ఇవన్నీ ఉచితంగా వస్తే పద మనకి టైం అవుతుంది. ఇంకా ఎవరు వచ్చినా నీవు తెరవదేమను. ఎవరు వస్తారో చూద్దాం. బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికి ఉన్న బిజీ పనుల్లో మునిగిపోయి ఆ బహుమతి పొందకుండానే వెళ్ళిపోయారు. ఏంటో ఈ బాధలు. అటు మా పిల్లల్ని చూస్తే చదవట్లేదు, మా ఆయనేమో ఇంట్లో కూర్చుంటున్నాడు. ఏంటి ఈ బాధలు ఎప్పుడు తీరుతాయో. ఈమె తెరలే, ఈయన బాధలే దీనికి సరిపోద్ది. తిరిగి తన పని చేసుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ ఏముంది? ఇది చాలా శ్రేష్టమైనది, ఎంతో ఉచితమైనది బహుమతి అంట. ఇది తెరిస్తే నా బాధలన్నీ తీరిపోతాయేమో. మీ కష్టాలు ఇంకా పెంచుతాను. మీ పిల్లల మాట వినకుండా చేస్తాను. అయినా సరే నేనంత తెలుస్తాను. చాలా ఉచితమైనది, శ్రేష్టమైన బహుమతి అంట. ఇది తెలిస్తే నాకు ఇంకెన్ని సమస్యలు వస్తాయో. వెళ్ళిపో ఇంకా. ఇది అయిపోయింది అక్కడ. ఇది ఈ బ్యాచ్ తెరంలో ఇది నార్మల్ మాట్లాడుకున్న బ్యాచ్. చూసావా నా నగలు రింగులు ఎంత బాగున్నాయో? అవును బాగున్నాయి. రేపు నా ఫంక్షన్కి ఇస్తావా? ఇస్తానులే. మీ అమ్మలకు బ్యాచ్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. సరే, బర్త్డే పార్టీ ఉంది కదా, వెళ్దాం. అలా ఇద్దరు స్నేహితులు ఆ బహుమతి తీసుకోకుండానే వెళ్ళిపోతారు. ఇదేంటి ఉచితమైనది, శ్రేష్టమైనది ఉచితమైనది కాకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కో. మీకెందుకు? మీ ఫ్రెండ్ జరగదా? ఏం చేస్తావు ఇక్కడ నువ్వు? ఇదేదో ఉచితమైనది, శ్రేష్టమైనది, విలువైనది అని ఉందని చూస్తున్నాను. మనకి ఎందుకులే, అందులో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలే ఉంటుంటాయి. మన బర్త్డే పార్టీకి వెళ్తున్నాం కదా, బట్టలు బంగారం ఏదైనా ఉందేమో. ఏవి ఉండవు. తీరా చీపేనా? సరే పద. చచ్చిపోతుందా?